త్రిదశ రైస్ అన్నింటికి దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. శివాజీ మాట్లాడిన వాక్యాల పైన మీరు ఫేస్బుక్లో యూట్యూబ్ పెట్టారు కదా, దానిపైన మీరు ఏ విధంగా చెప్తున్నారు? ఇప్పుడు శివాజీ గారు ఏం తప్పు మాట్లాడలేదండి. ఎందుకంటే ఆడవాళ్ళు కట్టు బొట్టు సాంప్రదాయం గురించే మాట్లాడిండ్రు. ఏం తప్పు ఉంది అందులో? ఎందుకంటే ఒకప్పటి కాలంలో కట్టు బొట్టు సాంప్రదాయం ఎంత మంచిగా ఉండే. ఇండస్ట్రీలో కూడా ఒకప్పుడు సావిత్రి గారి బట్టలే కావచ్చు, జమునా గారి డ్రెస్సింగ్ సెన్సే కావచ్చు, అంజలిదేవి హీరోయిన్ అప్పట్లో వారి డ్రెస్సింగ్ సెన్సే కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి సౌందర్య గారి డ్రెస్సింగ్ సెన్సే కావచ్చు, ఈ తరంలో వచ్చేసి సాయి పల్లవి గారి డ్రెస్సింగ్ సెన్సే కావచ్చు. ఇండస్ట్రీలో కూడా చాలామంది కట్టు బొట్టు నిండుగా వేసుకొని చాలా అద్భుతమైన సినిమాలు తీయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని చూసి కూడా బయట ఆ డ్రెస్సింగ్ సెన్స్ కూడా అలా ఆ వేలో ఆ డ్రెస్సింగ్ సెన్స్ వేసుకోవాలని కూడా అట్లా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో శివాజీ గారు చెప్పిన విషయాలంటే ఆడవాళ్ళు ఏమన్నారు, వారు ఒక్కటే మాట అన్నారు. హీరోయిన్స్కి అందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఏంటిదంటే మీరు బయటికి వెళ్తే చాలా అవమానాలు జరుగుతున్నాయి కాబట్టి మీ మంచికే చెప్తున్నానమ్మా. ఆడవాళ్ళకి ఒక అంటే డ్రెస్సింగ్ సెన్స్లో ఒక విధానం ఉంటుంది. ఇక్కడి వరకు అంటే ఓకే, కానీ మరి ఇక్కడి వరకు వచ్చేలాగా మాత్రం మీరు వేసుకోవద్దు, అది కరెక్ట్ కాదు. నిండుగా కట్టు బొట్టు నిండుగా ఉంటేనే మనకి గౌరవం అనేది ఉంటుంది. వాళ్ళకే కూడా అవార్డ్స్ కూడా వచ్చినాయి. కట్టుబొట్టు నిండుగా ఉన్న వాళ్ళకే అవార్డ్స్ వచ్చినాయి. మీరు నిండుగా ఉండండి అమ్మ, కట్టుబొట్టు నిండుగా ఉండండి. ఆడవాళ్ళు అంటే నేను అందరినీ కూడా ఆదిశక్తితో సమానము, అమ్మవారితో సమానము. ఆడవాళ్ళు అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఆడవాళ్ళు కూడా అంతే అందంగా ఉంటారు అనే ఒక మంచి 4-3 మాటలు, చక్కటి మాటలు చెప్పారు. శివాజీ గారు ఏమన్నారు, ఎంత వండర్ఫుల్ వర్డ్స్ మాట్లాడారంటే ఆడవాళ్ళు అంటే అమ్మవారితో సమానం అని అన్నారు, ఆదిశక్తితో సమానం అన్నారు, ప్రకృతితో పోల్చారు. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఆడవాళ్ళు అంత అందమైన తత్వంతో ఉండాలని, ప్రకృతి అంటే ఎంత విలువైంది దాంతో పోల్చారు. ఈ విషయాన్ని పట్టుకొని ఎందుకండి సాగదీస్తున్నారు? ఏముంది అందులో తప్ప? మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు మేము బట్టలు వేసుకుంటాం, మాకు నచ్చినట్టు మేము పెరుగుతాం, మాకు నచ్చినట్టు మేము తిరుగుతాం అని అంటే ఏంటండి ఇవన్నీ? ఏం నేర్పిస్తున్నారు సమాజానికి? ఏం చెప్తున్నారు సమాజానికి? చెప్పేటివి ఏంటి? మంచి మాటలు చెప్పాలి కదా. ఇదేంటి మన భారతీయ సంస్కృతి. మన భారతీయ సంస్కృతిలో ఎట్లుంటుంది? కట్టు బొట్టు నిండుగా, అమ్మవారు ఎంత అలంకరణ, గుడిలో అమ్మవారు ఎలా ఉంటుంది? కాళ్ళకు మెట్టెలు, మెడలో పుస్తెలు, బొట్టు. ఇప్పుడు చూసుకుంటే బొట్టు పిల్లలు పెట్టుకుంటున్నాం, బొట్టు పిల్లలు కూడా పెట్టుకోవద్దు. పెద్ద బొట్టు పెట్టుకొని మంచిగా తలలో పువ్వులు, చేతుల నిండా గాజులు వేసుకొని, మంచిగా నల్ల పూసల దండ వేసుకొని ముత్తైదతనంతో అమ్మవారు గుడిలో ఎంత అందంగా ఉంటుంది. ఆమెకి వెళ్ళి మనం చేతులెత్తి దండం పెడుతున్నామంటే కారణం ఏంటి? ఆమె అంత అంటే ఆ అమ్మవారు అంత శక్తివంతురాలు, అంత గొప్పది. అందరినీ అమ్మలగన్న అమ్మ అందరినీ పాలిస్తుంది, మనల్ని అందరినీ కాపాడుతుంది, రక్షిస్తుంది అని ఆమె కట్టుబొట్టు వారి త్యాగానికే మనం వారికి దండం పెడుతున్నాము. ఎందుకండి వచ్చిరాని మాటలు? వచ్చిరాని వారు అన్న దాంట్లో ఏం తప్పు లేదు, శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు. మంచి మాట మాట్లాడిండ్రు, మంచి మాటలు అన్నారు, ఏం తప్పు లేదు. ఆ 2 మాటలు వారు క్షమాపణ చెప్పిండ్రు. ఏంటి? 2 మాటలు జారినా నన్ను క్షమించండి అన్నారు. కానీ ఆ 2 మాటలు అనడంలో కూడా అసలు వాస్తవానికి చెప్పాలంటే తప్పు లేదు. అలాంటి వాళ్ళని ఎక్కడెక్కడో ఫారిన్ కల్చర్ని అంతా తీసుకొచ్చి భారతీయ సంస్కృతిలో కలిపి చెడ్డీలు వేసుకుంటూ, హాఫ్ బట్టలు వేసుకుంటూ, సగం సగం గుడ్డలు కట్టుకుంటూ, నిండుగా బట్టలు వేసుకొని పద్ధతిగా బ్రతికే ఆడవాళ్ళ పరువు తీస్తున్న ఈ దరిద్రపు ముండలు ఇప్పుడు నేను అంటున్నా, ఈ చెత్త మొఖాలు ఎందుకండి లైఫ్లో ఉండి? ఇలాంటి వాళ్ళు, వీళ్ళ వల్లనే అసలు సమాజం అంతా ఖరాబ్ అవుతుంది. వీళ్ళ వల్లనే రేపులు జరుగుతున్నాయి, వీళ్ళ వల్లనే చిన్న చిన్న అమ్మాయిల్ని కూడా రేప్ చేస్తున్నారు, వీళ్ళ వల్లనే కామాంధులు తయారవుతున్నారు మగవాళ్ళల్లో. వీళ్ళు ఇట్లా షోయింగ్ చేసుకుంటూ పోతే, వీళ్ళు ఇట్లా రెడీ అయితే
చూసేవాడికి నెగిటివ్ ఫీలింగ్ రాకుంటే మంచి ఫీలింగ్ వస్తుందా? నువ్వు మంచిగా రెడీ అయ్యి నువ్వు మంచిగా ఉంటే నిన్ను మంచిగా చూస్తారు. నువ్వు ఆ రకంగా రెడీ అయితే కంపల్సరీ వాళ్ళని చెడగొట్టిందానివే అవుతావు. నువ్వు వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళని అనవసరంగా చెడగొట్టిందని నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్లనే వాళ్ళు ఇలా అవుతున్నారు. ఇట్లా ఈ బట్టలు వేసుకొని రాకండి. స్త్రీ అంటే అందరు ఒకటే కదా, మీరు అట్లా రావడం వల్ల మంచి వాళ్ళ పరువు కూడా పోతుంది. ఇష్టము అని అంటే ఏం చెప్తున్నారు సమాజానికి, ఏం నేర్పిస్తున్నారు? మా ఇష్టం, మేము ఇట్లాగే ఉంటాము, మేము ఇట్లాగే బట్టలు వేసుకుంటాము అంటే పద్ధతి లేదా? సో సంస్కారం లేదా? ఓ విలువ లేదా జీవితంలో? ఎందుకు భూమి మీద బతికితే కన్న తల్లిదండ్రుల పరువు కాపాడాలి, కట్టుకున్నవాడి పరువు కాపాడాలి. ఓ ఇంటికి వెళ్తాము రేపు పెళ్ళి చేసుకొని, పెళ్ళైన పిల్లలే కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళే కావచ్చు, ఓ ఇంటికి ఇస్తే పోయేవాళ్ళము. రేపు మన పిల్లలు, మన కడుపున పుట్టిన పిల్లలు ఉంటారు, మన తోబుట్టువులు ఉంటారు, ఇరుగు పొరుగు ఊరోళ్ళు ఉంటారు. మా ఇష్టం ఏమంటే ఎందుకు? బతికి అన్నం తింటున్నాం, కడుపుకు అన్నం తింటున్నాం, గడ్డి తినట్లేం కదా. అన్నం తిన్నట్టే బ్రతకాలి. కడుపుకు ఇష్టం వచ్చినట్టు ఉంటాం, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం అని అంటే పశువులు కూడా ఉంటాయి, గొడ్లు కూడా ఉంటాయి. పశువులకి మనుషులకి తేడా లేదా? పశువులకి ఏం తెలియదు కాబట్టి అవి అట్లా ఉంటున్నాయి. కనీసం మినిమం పశువులకి ఏమైనా తెలివి ఉంటే అవి బట్టలు కట్టుకుంటాయి కావచ్చు ఒంటికి. వాటికి తెలియదు కాబట్టి, వాటికి అంత జ్ఞానం లేదు కాబట్టి కట్టుకుంటలేవు. మరి మనం మనుషులమే కదా, కడుపుకు అన్నమే తింటున్నాం కదా, గడ్డి తింటలేం కదా. మరి మీకు ఎక్కడ పోయింది ఈ జ్ఞానము? మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామని అంటే ఇష్టం వచ్చినట్టు నెక్కర్లు వేసుకొని, మోకాళ్ళు కనబడేటట్టు స్లీవ్లెస్, ఇష్టం వచ్చినట్టు మొత్తం వెనక మళ్ళీ జబ్బలు కనబడేటట్టు, మొత్తం అంతా ఎక్కడికక్కడికి ఒళ్ళంతా కనబడేటట్టు, అది కరెక్ట్ కాదు. మన శరీరం కనబడేటట్టు సమాజంలో తిరగడం అనేది కరెక్ట్ కాదు. మన శరీరం అనేది ఎప్పుడు కప్పుకోవాలి, విప్పుకునేలాగా ఉండకూడదు. విప్పుకునేలాగా ఉంటే ఏమవుతుందంటే, ఈ విప్పుకునే వాళ్ళ వల్ల, ఈ విప్పుకునే వాళ్ళ డ్రెస్సులు వేసుకోవడం వల్ల మంచి వాళ్ళ మీద కూడా అరాచకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో కంపల్సరీ ఇట్లా వేసుకుంటేనే చూడాల్సి వస్తుంది అని అంటే ఎవరు చెప్పిండ్రు? అసలు ఇట్లా వేసుకుంటేనే మార్చాలి ఇలాంటివి. ఇండస్ట్రీలో ఇట్లా సగం సగం బట్టలు వేసుకొని ఆడవాళ్ళని ముందు పెట్టుకొని సినిమాలు తీయడం ఏంటండి? నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఎవరు సినిమాలు తీసే డైరెక్టర్స్కి కావచ్చు, నిర్మాతలకి, అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకు ఫారిన్ కల్చర్ని తీసుకొచ్చి భారతీయ సాంప్రదాయంలో భ్రష్టు పట్టిస్తున్నారు? ఎందుకు సగం సగం బట్టలు వేసుకొని ఆడ స్త్రీ ఎందుకు సగం సగం బట్టలు వేసుకొని సినిమాలు తీయాలి? అప్పట్లో సావిత్రి గారు, జమున గారు, అప్పట్లో సౌందర్య గారు, ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు. వీళ్ళందరూ సగం సగం బట్టలు వేసుకుంటేనే సినిమాలన్నీ హిట్ అయినాయా? రాజా మూవీ ఎంత మంచిగా హిట్ అయింది. సావిత్రి గారి మూవీస్, మహానటి మూవీ అప్పట్లో ఎంత బాగా హిట్ అయింది. పోనీ అప్పట్లో చూసుకుంటే అంత బాగా హిట్ అయితే మళ్ళీ సెకండ్ టైం కూడా ఆ హీరోయిన్ పేరేంటో నాకు తెలీదు, చాలా బాగా చేసిండ్రు. సావిత్రి గారు లాగానే ఉంటారు వారు. రీసెంట్గా వచ్చిన మూవీలో వారి కట్టుబొట్టు ఎంత అందంగా ఉంది, ఎంత చక్కగా ఉంది. ఆ మూవీ ఎంత బాగా హిట్ అయింది. ఎందుకు ఈ సగం ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి కరెక్ట్ కాదు. ఆఫ్ బట్టలు వేసుకొని లేడీస్కి ఒళ్ళు కనబడేటట్టు ఫారిన్ కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ భారతీయ సంస్కృతిలో పెట్టి అంత భ్రష్టు పట్టిస్తున్నారు. నిండుగా బట్టలు వేసుకోవాలి, కట్టుబొట్టు నిండుగా ఉండాలి, నిండుగా బట్టలు వేసుకొని మంచి సాంప్రదాయమైన మూవీస్. సమాజంలో ఏం నేర్పిస్తున్నారండి? కడుపున పుట్టిన పిల్లలు ఉంటారు, అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, కన్న తల్లిదండ్రులు ఉంటారు, చుట్టాలు ఇరుగు పొరుగు ఉంటారండి. ఏం నేర్పిస్తున్నారు? నాకు అర్థమైతలేదు. ఇట్లాంటి సినిమాలు ఈ సగం సగం బట్టలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లనే తీస్తున్నారండి. ఇప్పుడు వచ్చిన మూవీస్లోనైతే నిజంగా నేను చెప్తున్నా, కొన్ని సినిమాలు చూస్తే నేను బంద్ చేస్తున్నా. నాకు ఇంట్లో డిష్ కూడా కనెక్షన్ కూడా పెట్టాలనిపిస్తలేదు. నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఆఫ్ డ్రెస్సులు వేసుకొని పాటలు చూస్తుంటే, వాళ్ళ యాక్టింగ్ చూస్తుంటే బాగాలేదు. ఇంత బరిదెగించిన సినిమాలు కూడా ఎందుకు తీయాలి? అసలు తీయాల్సిన అవసరం ఏంటి? సమాజాన్ని చెడగొట్టడానికి. అంటే మీరు డెవలప్ కావడానికి, మీ లైఫ్లో డెవలప్ కావడానికి, మీకు మనీ రావడానికి సమాజాన్ని పాడు చేస్తారా? సమాజంలో ఉన్న జనాలను పాడు చేస్తారా? ఇప్పుడున్న చిన్న చిన్న పిల్లలు కామాంధులు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? అలాంటి బట్టలు వేసుకోవడం వల్ల, వీళ్ళకి చూడడం వల్ల ఫీలింగ్స్ వస్తాయి. ఏం తెలియని పిల్లలకి ఏదో అనిపిస్తుంది, బాడీలో ఏదో తెలియని ఒక ఆలోచన వస్తుంది. అది చెడగొట్టేది ఎవరు? అది వేయించే వాళ్ళు చెడగొడుతున్నారు, వేసుకునే వాళ్ళు చెడగొడుతున్నారు. తప్పు, ఇలాంటివి తప్పు, చాలా తప్పు. కట్టుబొట్టు అనేది నిండుగా ఉండాలి. అలాంటి సినిమాలే తీయండి. అసలు ప్రేక్షకులం, మేమంటూ ప్రజలం అంటూ లేకుంటే అసలు ఫిలిం ఇండస్ట్రీయే ఉండదు. వాస్తవం చెప్పాలంటే మేము మూవీస్ చూస్తేనే వాళ్ళ లైఫ్ నడుస్తుంది, లేదంటే కాదు.
మేమందరం కనుక మేమే కనుక ఒక్కసారి ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఇట్లా ఈ వేలో మూవీస్ తీయడము, ఆడవాళ్ళు ఈ వేలో బట్టలు వేసుకోవడము, ఈ వేలో మీరు ఆడవాళ్ళని భ్రష్టు పట్టించేలాగా, మగవాళ్ళేమో నిండుగా వేసుకుంటున్నారు, ఆడవాళ్ళేమో ఆఫ్ ఆఫ్ బట్టలు వేసుకుంటున్నారు ఇండస్ట్రీలో. అది ఎంతవరకు కరెక్ట్? పాపం వాళ్ళకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెప్పుకోలేరు. ఏంటంటే ఇండస్ట్రీలో యాక్టింగ్ చేయాలని ఒక కోరిక ఉంటుంది, స్క్రీన్ మీద కనబడాలి, యాక్టింగ్ చేయాలి, మాకు ఛాన్సులు రావాలి, దానికోసం పాపం వాళ్ళు వస్తారు. అట్లా ఇట్లా ఉంటేనే చేయాలి, లేకుంటే లేదని కొంచెం వాళ్ళకి ఏమన్నా టార్గెట్ ఏమన్నా బాధలు ఉంటాయేమో. ఎందుకు అలా? ఇప్పుడు మేమందరం ప్రజలందరం తలుచుకుంటే అది కూడా క్యాన్సిల్ చేయగలుగుతాము, అవసరం లేదు. మీరు మూవీస్ తీయాలనుకుంటే మంచిగా సాంప్రదాయంగా చీరలు కట్టించి ఒక అమ్మాయిని చక్కగా చూపెట్టేటట్టయితే మూవీస్ తీయండి, లేకుంటే లేదు మేము ఎవరం చూడమని మేము అందరం ఒకటైతే ఏం చేస్తారండి ఇండస్ట్రీ వాళ్ళు? ఎవరైనా ప్రజలతోటే గెలుస్తారు, ప్రజలతోటే ముందుకు పోతారు, ప్రజలు లేనిది ఎవరేం చేయలేరు. ప్రజలతోనే ప్రతి మెట్టు, ప్రతి అడుగు, ప్రతి గమ్యం, ప్రతి గెలుపు, ప్రతి ఓటమి ప్రజలతోటే ఉంటుంది. ప్రజలు తలుసుకుంటే మిమ్మల్ని లేపగలుగుతారు, ప్రజలు తలుసుకుంటే మిమ్మల్ని తొక్కగలుగుతారు. ఎవరైనా కావచ్చు, ఎంత పెద్దోడైనా కావచ్చు, ఎంత చిన్నోడైనా కావచ్చు. ప్రభుత్వమైనా ప్రజలు కూడా సపోర్టివ్గా ఉండాలి. ఇలాంటి మూవీస్ చాలా అవాయిడ్ చేయాలి. ఇట్లా ఆఫ్ డ్రెస్సులు వేసుకుంటూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు. ఇండస్ట్రీ అంటే మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇండస్ట్రీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళని కూడా ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయి అంటే చులకనగా చూస్తారు. కానీ ఏ తప్పులు లేకుండా నీతిగా బ్రతికి కట్టుబొట్టు నిండుగా ఉన్న అమ్మాయిలు కూడా ఎంతోమంది ఉంటారు ఇండస్ట్రీలో. అన్ని ఫీల్డులలో చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారండి. అన్ని ఫీల్డ్లలో మంచోళ్ళు చెడ్డోళ్ళే ఉంటారని నేను చెప్పట్లేదు. ఎక్కడైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఇండస్ట్రీ అంటేనే బ్యాడ్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు? వాళ్ళు వేసుకునే బట్టల వల్ల. అది మగవాళ్ళకైతేనేమో ఎలా ఉన్నా నడుస్తుందండి. కానీ ఆడపిల్లలు ఏంటి? ఆడపిల్ల ఇక్కడ పుట్టాలా, ఇక్కడ పుట్టి ఇంటికి వెళ్ళాలా, పెళ్లి చేసుకోవాలా, మళ్ళీ ఒక బిడ్డకి తల్లి కావాలా, ఇన్ని ఉంటాయి ఆడపిల్లకి. ఈ ఆడపిల్లని ఈ జీవితం ఈరోజు తాత్కాలికంగా స్క్రీన్ మీద ఏదో కనబడాలి, నేను యాక్టింగ్ చేయాలి, నేను యాక్టర్గా వెళ్ళాలని పాపం వాళ్ళు చెప్పినట్టు వింటారు కావచ్చు. అంటే ఎలా డ్రెస్ వేసుకోవాలంటే అలా పాపం వాళ్ళకి నచ్చకున్నా కూడా వాళ్ళు దానికోసం సాక్రిఫై చేస్తారు కావచ్చు. కానీ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, కొంతమంది ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు కన్న తల్లిదండ్రులు కూడా పిల్లలతో మాట్లాడని వాళ్ళు కూడా ఉన్నారు. బాధపడతారు, నేను ఇండస్ట్రీకి వస్తే మా పేరెంట్స్ మాట్లాడట్లేదు, మా పేరెంట్స్ నాకు దూరం అయ్యిందని బాధపడతారు. కానీ వాళ్ళు చేసిన తప్పేం లేదు. కాకపోతే ఇండస్ట్రీలో ఉన్న డ్రెస్సింగ్ సెన్స్ వల్ల అట్లా కొంచెం అదే మెయిన్. సో ఇలాంటివి కంపల్సరీ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. వీటిని కంపల్సరీ శివాజీ గారికి కంపల్సరీ నా సపోర్టింగ్ ఉంటుంది. నేనే కాదు, వారి మాటలను అర్థం చేసుకునే ప్రతి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఆడస్త్రీ కూడా, వారి మాటలను అర్థం చేసుకునే ప్రతి స్త్రీ కూడా వారికెళ్ళే ఉంటుంది. వారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. వారు ఎందుకు చెప్పాలి క్షమాపణ? నేను మీకు 2 మాటలు జారాను, క్షమాపణ చెప్తున్నాను అని చెప్పారు. అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. ఏం తప్పులేదు. వారు ఏమన్నారు, అనుకుంటారు అన్నారు, కానీ వారు అనలేదు. కానీ అనుకుంటారు కాదు, అంటారు కూడా. లేడీస్ అయితే అట్లా వేసుకునే వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయరు. సో వారినైతే ఇట్లా మరి ఇట్లాంటి బట్టలు వేసుకొని ఇట్లా ఈ రకంగా ఉన్నోళ్ళు మరి ఇంకెవరన్నా ఏమన్నా అనాలనుకుంటున్నారా, ఎవరన్నా ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? మీరు ఏం మాట్లాడినా కూడా వేస్టే. వారు మాట్లాడిన దాంట్లో అయితే ఏం తప్పులేదు. కొంచెం మీరు ఆలోచించుకోండి, మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, కొద్దిగానన్నా మారితే మంచిది.